నమస్తే, నేను ప్రియాంకరావు. త్రిష తను సెలబ్రిటీగా అంటే హీరోయిన్గా ఉన్నప్పుడు లేదా తన సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత క్రేజ్, ఇంత ఫాలోయింగ్ అలానే లైమ్లైట్లో ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే తమిళనాడు పాలిటిక్స్లోకి విజయ్ ఎంటర్ అయ్యారో, సీఎం అయ్యారో, ప్రమాణ స్వీకారం చేశాడో అక్కడ నుండి మాత్రం త్రిష పేరు మారుమోగిపోతుంది. మరి ఈ నేపథ్యంలో మరో అంశం చర్చనీయాంశమైంది. అదేంటి అంటే త్రిషకి టీవీకే పార్టీలో పవర్స్ ఉన్నాయా లేవా అనే డౌట్. అట్ ద టైం విజయ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే త్రిషకున్న పవర్స్ ని కట్ చేసేసాడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మరి దేన్ని బేస్ చేసుకొని అంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే త్రిష ఇప్పుడు చక్రం తిప్పుద్ది తమిళనాడులో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ విజయ్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటుంటే త్రిషకి ఎలాంటి పవర్స్ లేవు అని మాత్రం కొంతమంది విశ్లేషకులు అర్థమవుతుంది అనేసి అంటున్నారు. ఏం జరుగుతుంది త్రిష చుట్టూ? ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు జరిగినటువంటి పరిణామాలన్నిటిని కనుక మనం గమనిస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ త్రిషకి ప్రాధాన్యత లేకుండా చేసేసారు తొలి రోజే అనేది అర్థమవుతుంది. ఎలా చెప్పగలము అని అంటే, జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే త్రిషకి అసలు ఆయన బాయ్ ఫ్రెండ్ కాబట్టి త్రిషకి చాలా ప్రాధాన్యత ఉంటుంది, డిప్యూటీ సీఎం ఆమె అవుతుంది లేదా హోమ్ మినిస్టర్ ఆమె అవుతుంది, ఇలా రకరకాల ప్రచారం చేశారు. అలాగే ప్రమాణ స్వీకారం రోజు త్రిష వచ్చి విజయ్ తల్లిని హగ్ చేసుకోవటం, తర్వాత ఆవిడ డ్రెస్సింగ్ కానీ ఆవిడ వచ్చినటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తే కనుక త్రిష పెద్ద పవర్ పాయింట్గా ఎదిగే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారు అందరూ. అందరూ కాబట్టి చాలామంది అనుకున్నారు. అయితే ఫస్ట్ రోలో కూడా ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వాలి కూర్చోడానికి. మీరు గమనిస్తే ఫస్ట్ రోలో కూడా ఇలా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోలో ప్రమాణ స్వీకారం రోజు కూర్చోడానికి కూడా ఆవిడకి అవకాశం ఇవ్వలేదు. సెకండ్ రోలో కూర్చుంది, వెనక రోలో కూర్చుంది. ఫస్ట్ రోలో విజయ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూర్చున్నారు, వెనక రోలో కూర్చుంది. మీరు మళ్ళీ విజువల్స్ తీసి మళ్ళీ చూడొచ్చు. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎవరి పాటు వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు కూడా జనంతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళకేం ప్రత్యేకంగా ప్రోటోకాల్ కానీ సెక్యూరిటీ కానీ ఏమీ లేదు. ఎవరికి? త్రిషకి. మీడియా వాళ్ళు మేడం అని పిలిస్తే మీడియా దగ్గరికి వెళ్ళింది. మీడియా దగ్గరికి వెళితే జనం అంతా బాగా క్రౌడ్ అయిపోయింది. ఈ క్రౌడ్లో ఇరుక్కుపోయింది. కనీసం సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక మామూలు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి అభిమాని ఏ విధంగా ఇరుక్కుపోయిందో అలా ఇరుక్కుపోయింది. ఆ తర్వాత సరే సెక్యూరిటీ వాళ్ళకి వచ్చేపోయిన తర్వాత వచ్చేది తీసుకెళ్ళినట్టున్నారు. బట్ ఆ విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ విజువల్స్ త్రిష వితౌట్ సెక్యూరిటీ కానీ ప్రాధాన్యత కానీ ఏమీ లేదు. విజయ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనం అందరూ హాల్లో నుంచి బయటకు వెళ్ళడానికి తొందరపడి తొక్కున్నారు. వాళ్ళలో ఈయన కూడా ఉండిపోయింది. ఈ రెండు చూసిన తర్వాత అసలు విజయ్ పట్టించుకోలేదు అనేటువంటి భావన కలగడంలో తప్పులేదు. ఒకటి. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రమాణ స్వీకారం చేశాడు విజయ్. చేసిన తర్వాత సరే ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ గవర్నర్ తోటి తడబాటు ఇవన్నీ మామూలే, ఓకే, అవన్నీ అయిపోయినాయి. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత ఈయన పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి? నో పవర్ సెంటర్, ఓన్లీ వన్ పవర్ సెంటర్, అది ఓన్లీ విజయ్ అంతే, ఇంక నో పవర్ సెంటర్, రెండో పవర్ సెంటర్ లేదు అని చెప్పాడు ఆయన. అది చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మామూలుగా అయితే లేదు కదా. బయట ఏముంది? పవర్ సెంటర్, త్రిష పవర్ సెంటర్ అవుతుంది అని చెప్పేసి బాగా ఉంది కదా. దానికి చెక్ పెట్టడానికే ఆ డైలాగ్ వేసి ఉంటారు ఖచ్చితంగా. లేకపోతే ఆ డైలాగ్ ఆయన ప్రసంగంలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ చెప్పారు. పోనీ ఇంత ప్రమాణ స్వీకారం చేసి అంతా అయిపోయింది కదా, పొలిటికల్ స్పీచే కదా అది. దాంట్లో త్రిష గురించి అన్న మాట్లాడారా? మాట్లాడలేదుగా. మాట్లాడకపోగా నో పవర్ సెంటర్ అన్నాడు. నో పవర్ సెంటర్ అంటే ఎవరి గురించి మాట్లాడినట్టు? అందరూ ఎక్స్పెక్ట్ చేసిన సెకండ్ పవర్ సెంటర్ త్రిష అని.
కదా, 199 మంది అదే ఎక్స్పెక్ట్ చేశారు కదా. చక్రం తిప్పుతుంది అనుకున్నారు. అసలు నో పవర్ సెంటర్, ఓన్లీ 1 పవర్ సెంటర్, అది విజయ్ అంతే అన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడాడు? త్రిష గురించే మాట్లాడాడు. ఎవరికైనా ఇమీడియట్గా అర్థమయ్యేది ఏంటంటే త్రిష గురించి ఆయన మాట్లాడాడు. త్రిషకు ప్రాధాన్యత లేదు అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇండైరెక్ట్గా చెప్పాడు అనేది అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ఈ 3 అంశాలను తీసుకుంటే మనకి త్రిష ప్రాధాన్యత కానీ, త్రిషకి ప్రాముఖ్యత కానీ లేవు అనేది ప్రమాణ స్వీకారం రోజు జరిగినటువంటి సంఘటనలు కానీ, విజయ్ స్పీచ్ని కానీ బట్టి అర్థమవుతుంది. 1. 2, ఇప్పుడు ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు. పెరముదురు 1, తిరుచి 1, 2 చోట్ల గెలిచాడు. ఈ 2 చోట్ల తిరుచిలో రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిన టికెట్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు అనుకున్నారు? త్రిషకి ఇస్తారు అనుకున్నారు. త్రిషకి ఇవ్వడం తర్వాత సంగతి, అసలు ఇప్పటి వరకు ఆ మాత్రం సిగ్నల్ కూడా ఇవ్వాల. 1. 2 ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీసీకే పార్టీ సపోర్ట్ చేసింది. వీసీకే పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, అది వీసీకే పార్టీ వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇవ్వండి అని. బహుశా అది ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అనేది ఇంతవరకు బయటకు రావట్లా. అట్లీస్ట్ త్రిషతోటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క ఫోటో అయినా బయటకు వచ్చిందా? ఒకటైనా లేదు కదా, ఒక్క ఫోటో కూడా రాలేదు కదా. మరి త్రిష పరిస్థితి ఏంటి ఇవాళ? త్రిష అసలు మామూలుగా ఇప్పుడు నిన్న ఒక ట్వీట్ చేసింది ఆవిడ. నిన్న ప్రేమ చాలా గట్టిది అని చెప్పి స్పీచ్లో వినపడింది అని సంథింగ్ ఏదో ఒక ట్వీట్ చేశారు. మాటల్లో ప్రేమ గట్టిగా వినపడింది అని ఆవిడ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి అనేది అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఆ స్పీచ్లో ప్రేమ కనపడలేదు అనే దానికి అది చెప్పలేక, నీ స్పీచ్లో ప్రేమ ఎంత ఘాటుగా ఉంటుందో లేదంటే ప్రేమ ఎంత బలంగా ఉంటుందో తెలియజేసేలాగా ఆయన స్పీచ్ ఉందని చెప్పి సెటరిక్గా ఆ ట్వీట్ చేసిందా అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్పీచ్ని ఇప్పుడు విజయ్ అనే అతను ఇప్పుడేమీ మామూలు మనిషి కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్పీచ్ని ప్రేమతో లింక్ పెట్టి ఎలా ట్వీట్ చేస్తాం? ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటి? బలమైనటువంటి ప్రేమను తెలియజేసేలాగా స్పీచ్ ఉంది అని, అంటే లేదు అని దాని అర్థం. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అంటారు కదా. సో కాబట్టి ఆయనేమో ఇండైరెక్ట్గా నో పవర్ పాయింట్ అని చెప్పి త్రిష గురించి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఈమెమో నీ స్పీచ్లో ప్రేమ ఎక్కడా కనపడలేదని చెప్పి ఇండైరెక్ట్గా ఈయన చెప్పింది. సో కాబట్టి ఇవి త్రిష విజయ్ మధ్య ఉన్నటువంటి ప్రేమలో ఏదో సంథింగ్ అనేటువంటి డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. 1. ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళ సొంత భార్య, ఇంకా విడాకులు లేదు కదా, భార్య అనాల్సిందే సంగీతాన్ని. విడాకులు తీసుకునేదాకా భార్య అనాల్సిందే. సొంత భార్య కనపడలేదు, కొడుకు కూతురు కనిపించలేదు, అట్లీస్ట్ ట్వీట్ చేయలేదు, విశేష ఎక్కడా చెప్పలేదు. అసలు ఆయన తన తండ్రి అనేటువంటి భావన కూడా వాళ్ళకి లేదు. పైగా వాళ్ళు ఉద్దేశించేలాగా వాళ్ళు వ్యవహరించారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడేంది, ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇంట్లో ఉండే పెద్దలు కొంతమంది ఏంటి, ఇప్పుడు మళ్ళీ సంగీతతోటి కలిసి ఉండడానికి ఏదో ఏర్పాట్లు చేస్తున్నారని ఒకటి వినిపిస్తుంటే, సింగర్ సుచిత్ర అని ఒక ఆవిడ, సుచిత్ర అనుకుంటాం పేరు, ఆవిడేమంటున్నారు, ఒంటరిగా ఉండడం చూసి కొంతమంది పరాన్నజీవులు విజయ్ని వల్ల వేసుకుంటున్నారని చెప్పి ఇండైరెక్ట్గా ఈ గురించి త్రిష గురించి సుచిత్ర మాట్లాడారు కొద్దిసేపటి క్రితమే. తల్లిదండ్రులతో లేనటువంటి సంగతి తెలుసుకొని ఒంటరిగా ఉన్నటువంటి విజయ్ని కొంతమంది పరాన్నజీవులు వల్ల వేసుకొని అతని ఫ్యామిలీని విడగొట్టేలా చేశారని చెప్పి సుచిత్ర కామెంట్ చేసింది. త్రిషకి నేను యాంటీ, త్రిష ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను త్రిషని అని చెప్పి కూడా చెప్పింది ఆవిడ, సింగర్ సుచిత్ర. సో కాబట్టి సీన్ మారుతుంది, సీఎం అయిన తర్వాత ప్రేమ సీన్ మారిపోతుంది. మారేదానికి
అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది పరిస్థితి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.